ఏమన్నా ఏమన్నా అర్థమైతుందా నీకు? ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? కొంచెమన్నా ఇది ఉండక్కర్లే? ఏమినా ఏమైంది? ఏం చేసినాను నేను? మళ్ళా ఏం చేసినానంటావే? నువ్వు చేయాల్సిందంతా చేసేసే ఇంకోసారి ఇట్లా చేసినావనుకో నేనేం చేసినాను నా స్వామి అట్లా అంటున్నావు? కొమ్ముకున్న స్వామి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. ఏమేమో కాదో ఉండేదే మాట్లాడుతున్నాను. పొద్దున్న నువ్వు ఏం చేసినావో నీకు తెలీదా? ఏం చేసినా ఏమో పెద్ద నేరమో ఘోరమో చేసేసినట్టు మాట్లాడుతున్నావు. అవునియా నేరమో ఘోరం లాంటిదే. పొద్దున్న నేను వీడియోలో ఏమని చెప్పినావా? రైతులతో ఏమని చెప్పినావా? రేట్ పెరుగుతుందని చెప్పినావా లేదా? అవునన్నా చెప్పినాను. దానికి ఏందా? నువ్వు చెప్పిన దానికి రైతులు ఎంతో ఆశపడి కాయలు తీసుకొచ్చేసి పెట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. పిల్లి బిత్రి ఏంటి దానికే? ఇంతకు నువ్వు చేసిన మిస్టేక్కి నువ్వు ఏమని సమాధానం చెప్తావా? ఏమని చెప్పేదినా? నేను టాప్ రేట్ పెరుగుతుందని చెప్పినా కదా, దానికి 40 రూపాయలు తగ్గింది అంతేనా? దానికి ఇంతలో అరుస్తున్నావు నా స్వామి నువ్వు. పెరుగుతుంది అన్నావు, పెరగాలి అంతే. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో గమ్ముకున్నా స్వామి. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం ఏమన్నా తలరాత్రులు తెలిసిన బ్రహ్మమా ఏంది? గమ్ముకున్నా ఇట్లాంటి వాటికంతా నువ్వు. హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉందండి వీడియో? ఏదో కామెడీగా ఉంటుందని చేశాను మీ అందరి కోసం. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే కామెంట్లో ఏదో ఒకటి చెప్పండి. మొత్తానికి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. బాయ్. హాయ్ హలో నమస్తే బా. మదనపల్లి మార్కెట్లో అయితే ఉన్నాము. టైము 6:30 అయితే దాటి పోతుంది. ఓకే, దిగుమతులు అయితే దిగుతున్నాయి. ఓకే, ఎగుమతులు కూడా నడుస్తున్నాయండి. ఇదిగోండి పెద్ద లారీలో ఎగుమతులు. ఇంకా ఇటు పక్క చూస్తే దిగుమతులు ఇవ్వండి, దిగుమతులు అయితే నడుస్తున్నాయి. సో ఈరోజు నాతోనే గొడవ అయింది. అది ఏంటి అన్నది ఈ వీడియోలోనే చూపించేస్తాను. లేట్ లేకుండా చూసేయండి. రేపు పొద్దున్నే చూద్దాం దిగుమతి ఎంత వచ్చింది, రేట్లు ఎలా ఉండొచ్చు ఏమేనేసి. ఓకే బాయ్.